శివానందలహరి 79వ శ్లోకం. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాద్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయా తే తల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. తాత్పర్యము: ఓ ఈ శంకర, నీ పాద విన్యాసము నిత్యము పద్మదళము వలె మెత్తని యోగీంద్రుల మనస్సులలో సంచరించడానికి తగినది. దానితో అతి కఠినమైన యముడి వక్షస్థలాన్ని ఎలా తన్నగలిగింది? నీ పాదపద్మములు మిక్కిలి మృదువైనవి, అందుచేత నా మనస్సు నీకు ఆ బాధను ఎలా తీరుతుందా అని ఆలోచిస్తోంది. నీ పాదద్వందాన్ని ఒక్కసారి నా కళ్ళకు కనబడేటట్లు చెయ్యి, వానిని నా చేతితో ఒత్తి నీకు శ్రమ తీరుస్తాను అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెళితే, శంకరులు ఈశ్వరుణ్ణి ఆయన పాదాలను సేవించే భాగ్యం తనకు ప్రసాదించమని ఇలా కోరారు. ఓ ఈశ్వర, నిన్ను నిరంతరం యోగీశ్వరుల హృదయాల్లో ధ్యానిస్తూ ఉంటారు. అప్పుడు నీవు వారి హృదయ కమలాల రేకులపై విహరించాలి. ఇది నీకు నిత్యకృత్యం. సహజంగా నీ పాదాలు మృదువుగా ఉంటాయి. అందులోనూ నిత్యం యోగీశ్వరుల హృదయ పద్మాల రేకులపై నడుస్తూ ఉండడం వల్ల నీ పాదాలు మరింత సుకుమారంగా శుతిమెత్తగా తయారై ఉంటాయి. అటువంటి శుతిమెత్తని పాదాలతో బండరాయి లాంటి తలుపు రెక్కల లాంటి కఠినమైన యముడి వక్షస్థలాన్ని నీవు ఎలా తన్నావు? అయ్యో, నీ సాహసం తలుచుకుంటేనే నా హృదయం ద్రవించిపోతుంది. ఏది, నీ పాదాలను ఒక్కసారి నా కనుల ముందు పెట్టు, నా చేతులతో వాటిని పట్టుకుని ఒత్తుతాను అని చెప్పి శంకరులు ఈశ్వరపాద సేవా భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి శంకరులకు ఈశ్వరుడు యముణ్ణి తన్నినప్పుడు ఆయన పాదాలకు తగిలిన గాయాన్ని పరామర్శించే ఉద్దేశం లేనేలేదు. దెబ్బ తగిలిన పాదమునకు పరిచర్య చేస్తానన్న మిషతో ఈశ్వర పాద దర్శనం చేయాలనే కోరిక మాత్రమే ఆయనకు ఉంది. భగవంతుడి పాదదర్శనం వల్ల కలిగే ఆనందానుభూతిని గురించి కేవలం బ్రహ్మాదులకే తెలుస్తుంది. మనం శివపాదారవింద దర్శనం వల్ల కలిగే అనుభూతిని ఊహించలేము. గుహుడు రామచంద్రుని పాదములను కన్నులారా చూసి వాటిని కడిగి ఆ పాదాలను తన మనస్సులో నిలుపుకొని పరమానందంతో పారవస్యం చెందాడని రామాయణం చెబుతోంది. అలాగే గోపికలు బాలకృష్ణుని పాదాలు చూసి వాటిని చేతితో పట్టి ఎత్తి కళ్ళకు అద్దుకుని తమ శిరస్సులపైన రమ్ములపైన పెట్టుకుని మైమర్చిపోయారు కదా. భాగవతంలో అక్రూరుడు కూడా నందగోకులానికి వెళ్ళి కృష్ణుడు నడిచిన ఇసుకపై ఆయన పాదముద్రలను చూసి ఆనందంతో తన రథాన్ని దిగి ఆ ఇసుకలో పొర్లాడాడు. ఇది భగవంతుడి పాదమహిమ. అందుకే శంకరులు ఈశ్వరుణ్ణి తనకు శివుని పాదసేవా భాగ్యాన్ని కల్పించమని కోరారు. ఇక పాదార్థంలోకి వెళితే, నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమః తత్క్రమః. శంకరులు ఈశ్వరుడితో ఇలా అంటున్నారు: ఓ ఈశ్వర, తత్క్రమః అంటే నీ పాద విన్యాసము అనగా నీ పాదాల సంచారము, నిత్యం అనగా ఎల్లప్పుడూ, యోగి మనస్సరోజ అనగా యోగీశ్వరుల మనఃపద్మముల యొక్క దళ సంచారక్షమః అంటే ఆ పద్మం రేకులపై నడవడానికి మాత్రమే తగినవి. అంటే పరమేశ్వర పాదాలు శుతిమెత్తనివి కాబట్టి పద్మాల రేకులపై నడవడానికి అవి యోగ్యములు. గట్టి నేలపై సైతము ఆ పాదాలు నడవదగినవి కావు అని శంకరుల భావం. శంభో తేన కథం కఠోర యమరాడ్వక్షః. శంభో అంటే ఓ ఈశ్వర అని పిలుపు. తేన అంటే పూలరేకులపై మాత్రమే నడవదగిన ఆ మెత్తని నీ పాదాలతో, కఠోర యమరాట్ అంటే కఠిన యమధర్మరాజు యొక్క వక్షకవాట అంటే తలుపు వంటి రొమ్ము యొక్క క్షతి అనగా తన్నడం, కథం అంటే ఎలా జరిగింది అని ప్రశ్న. మెత్తని పాదాలతో యముని బండగుండెలపై ఎలాగున తన్నావయ్యా అని శంకరులు శివుణ్ణి అడిగారు. అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయతి. త్వదంఘ్రి అంటే నీ పాదముల, యుగళం అంటే జంట అంటే నీ పాదాల జంట, అత్యంత మృదులం అంటే చాలా మెత్తనిది. ఈశ్వర, నీ పాదాల జంట శుతి మెత్తనిది.
మే మనః అంటే నా మనసు, చింతయతి అంటే బాధపడుతోంది, హా అంటే ఎంత కష్టం వచ్చింది అని. అంత శృతిమెత్తని పాదముల జంటతో బండగుండలయముణ్ణి వక్షాన్ని తనడం చాలా కష్టమని, ఆ బాధ శివునికి ఎలా పోతుందో గదా అని తన మనస్సు బాధపడుతోందని శంకరులు శివుడితో అన్నారట. ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. విభో అనగా ఓ ప్రభు అని పిలుపు. ఏతత్ అనగా ఆ నీ పాదద్వందాన్ని, లోచన గోచరం అనగా నా కళ్ళకు కనపడేలా, కురు అంటే చెయ్యి అనగా నీ పాదాలను నా కన్నుల ముందు ఉంచు అని తాత్పర్యం. హస్తేన అనగా నా చేతితో, సంవాహయే అనగా ఒత్తుతాను అని భావం. శివ, నీ పాదాలకు యముణ్ణి తన్నినప్పుడు నొప్పి పెట్టి ఉంటుంది. ఆ నొప్పి పోయేలా వాటిని ఒత్తుతాను. అందువల్ల ఆ పాదాలు నాకు కనబడేటట్లు చెయ్యి అని శంకరులు శివుణ్ణి ప్రార్థించారు. 79వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.